హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. ప్రీనేటల్ ఆర్ ప్రీ కన్సెప్షనల్ ఫోలిక్ యాసిడ్స్కి ఆబ్స్టెటిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్కి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తారు? ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వకముందే ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి అని ఎందుకు అంత ఎంఫసైజ్ చేస్తూ ఉంటారో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. చాలామంది ప్రెగ్నెంట్ పేషెంట్స్, ఇన్ఫ్యాక్ట్ ఎడ్యుకేటర్స్ కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితేనే హాస్పిటల్కి రారు. ఆల్మోస్ట్ సెకండ్ మంత్ అయిపోయేటప్పుడు కానీ, ఇంకా కొంతమంది థర్డ్ అయిపోయేటప్పుడు కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు. బేబీ కనపడదు, ఇంత ఎర్లీగా వెళ్ళడము అనవసరం అని అనుకుంటూ ఉంటారు. బట్ యు నో వాట్, మీరు బేబీ యొక్క బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఫామ్ అయ్యేటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్ని బేబీకి ఫోలిక్ యాసిడ్ ఆర్ అదర్ వైటమిన్స్ సప్లిమెంటేషన్స్ లేకుండా డిప్రైవ్ చేస్తున్నారు. అంటే బేబీకి ఏ టైంలో మీరు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ని ప్రొవైడ్ చేయాలో ఆ టైంలో అవి మీరు ప్రొవైడ్ చేయడం లేదు. సో ప్లాన్ చేస్తున్నప్పుడే, అంటే మీరు ప్రెగ్నెంట్ అయినారనుకోండి, అది మీరు కన్ఫర్మ్ చేసుకోకముందే మీ బాడీలో బేబీకి సంబంధించినటువంటి సెల్ డివిజన్ ఆర్ న్యూ సెల్ ఫార్మేషన్ అనేది, డిఎన్ఏ ఫార్మేషన్ అనేది జరుగుతుంటుంది. సో బేబీ అనేది ఒక సెల్ నుంచే ఫుల్గా గ్రో అయినటువంటి టిష్యూ. సో ఒక సెల్లే ఒక గ్రోయింగ్ ఫీటస్గా ఫామ్ అవుతుంటుంది. మరి ఈ గ్రోత్కి కావాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఆర్ వైటమిన్ ఏంటి అంటే L-మిథైల్ ఫోలేట్, గ్రూప్ బికి చెందినటువంటి ఫోలిక్ యాసిడ్. సో ఈ ఫోలిక్ యాసిడ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఫామ్ అయ్యేటప్పుడు చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అది మీరు ఈవెన్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోకముందే జరిగేటువంటి ఒక ప్రక్రియ. సో ఈ ఫోలిక్ యాసిడ్ మనకు బాడీలో స్టోర్స్ ఉండదా, మనకు అవసరం ఉన్నటువంటి టైంలో అది వాడుకోలేదా అంటే, మనకు ఫోలేట్ అనేది మన బాడీ ప్రిపేర్ చేసుకోదు. మనం ఏదైతే ఫుడ్ రూపంలో బయట నుంచి కన్జ్యూమ్ చేసుకుంటుంటామో అది మాత్రమే మనకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన బాడీ దాన్ని స్టోర్ కూడా చేసుకోదు, బికాస్ ఇట్ ఈస్ అ వాటర్ సాల్యుబుల్ వైటమిన్. అది బ్లడ్లో మిక్స్ అయిపోయి తర్వాత ఫిల్టర్ అయిపోయి ఎక్స్క్రీట్ అవుతూ ఉంటుంది. సో మనకి ఫోలేట్ అనేది బాడీ ప్రిపేర్ చేసుకోనందువల్ల, మనకు స్టోరేజెస్ లేకపోవడం వల్ల, అండ్ అది మనం ఎక్స్టర్నల్గా బయట టాబ్లెట్స్ రూపంలో తీసుకోవాల్సి వస్తుంది. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేదానికి ముందే 1 to 2 months మినిమం ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అనేది కన్జ్యూమ్ చేయాలి. ఎందుకంటే మనకి బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ అనేటివి బేబీకి డిఫెక్ట్స్ రాకుండా ఉండేదానికి ఫోలిక్ యాసిడ్ హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రెగ్నెంట్ పేషెంట్స్లో అనీమియా రాకుండా, మెగలోబ్లాస్టిక్స్ అనీమియాస్ కానీ లేదా హై బీపీస్ రాకుండా ఉండేదానికి ఈ ఫోలిక్ యాసిడ్ తీసుకోవటం వల్ల బేబీస్లో బర్త్ డిఫెక్ట్స్, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్కి సంబంధించినటువంటి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాము, వీటిని మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. ఇందులో మెయిన్గా స్పైనా బైఫిడా అండ్ అనెన్కెఫలీ, అంటే స్పైన్లో కొన్ని మాల్ఫార్మేషన్స్, అలాగే అనెన్కెఫలీ అంటే బేబీకి స్కల్ బోన్స్ లేకుండా పుట్టడము అనేటువంటి ఇటువంటి మేజర్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ని మనం ప్రీ కన్సెప్షనల్ ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం ద్వారా అవాయిడ్ చేయొచ్చు, ప్రివెంట్ చేయొచ్చు. ప్రీ టర్మ్ డెలివరీస్ జరగకుండా, అంటే నెలలు కాకుండా బేబీస్ డెలివరీ అయ్యేది ప్రివెంట్ చేసేదానికి, అలాగే ఈ అబ్రప్షన్స్ అంటే మాయ విడిపోవడం అనేటువంటిది ఇంకొక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ కూడా ప్రివెంట్ చేస్తుంటుంది ఈ ఫోలిక్ యాసిడ్ ఇంటేక్ వల్ల. సో ఫోలిక్ యాసిడ్ అనేది మరి ఎంత తీసుకోవాలి అంటే మినిమం 400 మైక్రోగ్రామ్స్ తీసుకోవాలి. ఎంతవరకు తీసుకోవాలి అంటే అట్లీస్ట్ 3 months ఆఫ్ జెస్టేషన్, అంటే 12 weeks ఆఫ్ జెస్టేషన్స్ వరకు మనము ఈ టాబ్లెట్ తీసుకుంటూ ఉండాలి. మరి అందరికీ ఈ డోసే సరిపోతుందా అంటే కొన్ని హై రిస్క్ కేసెస్ ఉంటాయి. సపోజ్ మీకు ప్రీవియస్గా ఒక బేబీ అఫెక్ట్ అయింది అనుకోండి, లేదా మీకు సీలియాక్ డిసీజ్ ఉంది ఆర్ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజెస్ ఉన్నాయి, సికిల్ సెల్ అనీమియా ఉంది, మీరు ఏదైనా ఎపిలెప్సీ అంటే ఫిట్స్కి సంబంధించిన టాబ్లెట్స్ తీసుకుంటున్నా, లేదా ఆల్రెడీ మీరు డయాబెటిక్ అయి ఉంటున్నా, మీరు అన్ప్లాన్డ్గా ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మీరు కొంచెం హై డోస్లో ఈ ఫోలిక్ యాసిడ్ని తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ ఫోలిక్ యాసిడ్ మనకి ఏ ఫుడ్ ఐటమ్స్లో దొరుకుతుందంటే ఆల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, అలాగే బీన్స్, లెగ్యూమ్స్. రెడ్ బీన్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది. శనగలు కానీ, అలసందలు కానీ, పెసులు కానీ, ఇలాంటి వాటిల్లో కూడా ఈ లెగ్యూమ్స్లు అన్నింటిలో కూడా ఇది ఎక్కువగా ఉంటుంది. అలాగే అవకాడోస్, బ్రోకలీ, స్పినాచ్లో చాలా ఎక్కువగా ఉంటుంది.
స్ప్రౌట్స్లో ఎక్కువగా ఉంటుంది, అలాగే జర్మినేటింగ్ సీడ్స్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ మీకు నాన్ వెజ్ తీసుకున్నట్లయితే ఎగ్స్లో కానీ, చికెన్ లివర్లో కానీ, ఫిష్లో కానీ ఎక్కువగా ఉంటుంది. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఇన్ఫ్యాక్ట్ 1 to 2 months ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ కంపల్సరీ తీసుకోవాలి. అండ్ అట్లీస్ట్ 12 weeks ఆఫ్ జెస్టేషన్ వరకు మీ డాక్టర్స్ యొక్క గైడెన్స్తో మీరు టాబ్లెట్ అనేది వాడుతూ ఉంటారు. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్.